రామ్ టాక్ కి తిరిగి స్వాగతం. స్వచ్ఛ భారత్ మిషన్ 2014 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగించి, నేను స్వచ్ఛ భారత్ మిషన్ పెడుతున్నాను, ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టిస్తానని చెప్పాడు. అసలు ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకేం దొరకలేదా ఎర్రకోట నుంచి మాట్లాడటానికి, మీకు టాయిలెట్లే దొరికినాయా అనేటువంటి ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రారంభించాడు. మరి ఈ పథకం ఎలా అమలు జరిగింది, దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి, దీని మీద ఇటీవల రకరకాల పేపర్లు వస్తున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన నేచర్, చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సైంటిఫిక్ మ్యాగజైన్, ఇది సైంటిఫిక్ మ్యాగజైన్. ఎందుకు నేను దీని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఇది ఒక రీసెర్చ్, సెమీ రీసెర్చ్ అనుకోండి, ఒక పేపర్ని పబ్లిష్ చేసింది 5 రైటర్స్ తోటి. నేను ఆ పేర్లను చదవట్లేదు, మీకు అదంతా అదంతా బోరుగా ఉండొచ్చు. ఏంటి ఆ పేపర్ యొక్క సారాంశం, అది మీకు చెప్పాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ 5 రైటర్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏర్పడి మొత్తం రీసెర్చ్ చేశారు. చేసింది ప్రధానంగా ప్రభుత్వ నివేదికలు, రకరకాల ఏజెన్సీలు, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే, డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ సర్వేసు, హెల్త్ సర్వీసు, తర్వాత రకరకాల ఇటువంటి ఏజెన్సీస్లు అన్నీ తీసుకుని కొరిలేట్ చేశారు. 10 సంవత్సరాలు, 2014 నుంచి ప్రధానంగా 2020 వరకు కూడా ఎలా మార్పులు వచ్చినాయి. అందుకని దాని ముందు నుంచే తీసుకున్నారు, 2003 నుంచే తీసుకున్నారు. అక్కడి నుంచి మొత్తం కొరిలేట్ చేసి ఏంటి అనే దాని మీద ఒక కంక్లూజన్స్కి వచ్చారు. సరే, ఈ పథకాన్ని గురించి ముందుగా మనం తెలుసుకోవాలనుకుంటే 11 కోట్ల టాయిలెట్లు కట్టించారు. 6 లక్షల గ్రామాలకి బహిర్భూమి విసర్జన నుంచి విముక్తి కల్పించారు. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్, ఈ పథకంలో భాగం ఏంటంటే ఒక్క టాయిలెట్లు కట్టించడమే కాదు, వేస్ట్ కూడా మేనేజ్ చేయటం, కూడా దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి దాన్ని మేనేజ్ చేయటం కూడా దీంట్లో భాగం. సరే, దీని మీద విమర్శలు లేవా అంటే విమర్శలు ఉన్నాయి చాలామంది. మీరు బాగానే ఉంది, 11 కోట్లు టాయిలెట్లు కట్టించారంటున్నారు, అందులో ఎంతమంది వాడుకుంటున్నారు, ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, మీరు దీన్ని అసలు నిజంగానే ఓడిఎఫ్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, నేను చెప్పాను కదా, బహిర్భూమిలో వెళ్ళటం, టాయిలెట్లు వెళ్ళటం అనేటువంటి నిజంగా ఆగిపోయిందా, ఒకటి డౌట్. మూడోది, చూడండి బస్టాండ్లు చూడండి, రైల్వే స్టేషన్లు చూడండి, లేకపోతే మున్సిపాలిటీస్లో చూడండి, ఎక్కడ ఏం మార్పు వచ్చింది, అక్కడ కూడా ఇట్లా ఉన్నాయి కదా. జనరల్గా మనకి ఏదైనా ఒకరు పోస్ట్ పెట్టంగానే కింద ట్రోల్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాకపోతే ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఉజ్వల గ్యాస్ అన్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ టు సర్టన్ ఎక్స్టెంట్, మెల్లిగా అది అలవాటు అవుతుంది. ఇది వాడనటువంటి వాళ్ళు, మీరు వాడుకలో అంటే కామన్ వాటిని మీరు రెండిటిగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ ఇళ్లలో ఉన్న టాయిలెట్లు, లేకపోతే కామన్గా వాడేటువంటి టాయిలెట్లు. మీరు అన్నది కొంత వాస్తవమే. ఎక్కడైతే కామన్ ప్లేసెస్ ఉన్నాయో, పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో, ముఖ్యంగా అందరూ ఉండేటువంటి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో నిజంగా ఆ మెయింటెనెన్స్ బాగలేదు, ఒప్పుకుంటా. నేను కూడా దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ ఆన్ దట్. కాబట్టి దాంతో మొత్తం స్కీమే బాగలేదు అన్నట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు పాయింట్ ఏంది, ఇళ్లలో అటువంటి అవకాశమే లేదు, టాయిలెట్స్ లేవు ఇన్నాళ్ళ నుంచి. అటువంటి అవకాశం వాళ్ళ ఇంట్లో టాయిలెట్ కట్టించిన చోటల్లా కూడా వాళ్ళు టాయిలెట్లు వాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అది మనం మర్చిపోవద్దు. రెండోది,
మొత్తం నిజంగానే ఓడిఎఫ్ ఫ్రీ అయిందా, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అయిందా అంటే కాకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారంగా వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఇది అమలు చేసిన నుంచి 2020కి 2014లో 60% ఉంది. 60% మంది ఓపెన్ డెఫికేషన్ చేస్తూ ఉంటే ఇప్పుడు దాని శాతం 19% తగ్గిందన్నారు 2020కి. జీరో అయిందని చెప్పలేదు వాళ్ళు. సో ఏంటంటే ఇది వాళ్ళు గవర్నమెంట్ లెక్కలు అట్లా ఉండొచ్చు, కొంత దాంట్లో నిజం ఉండకపోవచ్చు. అంత మాత్రాన అద్భుతంగా పనిచేసిందని చెప్పాలి. ఎందుకంటే 19% ఇంకా ఓడిఎఫ్ వాడుతున్నా, ఓపెన్ డెఫికేషన్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అంటే అర్థం ఏంటి? దాదాపు 80% పైగా మంది టాయిలెట్లు వాడుతున్నట్టే కదా. మనం ఆ మేరకు దానికి చాలా స్కీమ్ విజయవంతం అయినట్టే కదా. ఏది కూడా పర్ఫెక్ట్ కింద మనం అనుకోవటానికి లేదు. అసలు సక్సెస్ కాలేదనే వాళ్ళు నా దృష్టిలో కళ్ళుండి చూడలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. లేదంటే ఏదో ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి కదా, మోడీ మీద వ్యతిరేకతతో ఏది చేసినా కూడా మంచిని కూడా స్వీకరించేటువంటి మనస్తత్వం లేకుండా ఉండాలి. కాబట్టి పబ్లిక్ ప్లేసెస్ని పక్కన పెట్టండి. ఇది ఇళ్లలో వాడటం వలన ఎంతో ఉపయోగం ఉందని మనం చెప్పట్లేదండి. ఈ పేపర్ ఏదైతే ఉందో చాలా సైంటిఫిక్ రీసెర్చ్ చేసే పేపర్స్ ఇవి. ఇది చాలా ప్రపంచం మొత్తం మీద క్రెడిబిలిటీ ఉన్న పేపర్ ఇది. మామూలుగా మన భారతదేశానికి సంబంధించిన పేపర్ కాదు ఇది. వీళ్ళు ఏం చెప్పారు? నేను చాలా పెద్ద రిపోర్ట్ ఉంది, మీరు కావాలంటే nature.com కొట్టండి, దాంట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకుంటే మొత్తం రిపోర్ట్ అంతా వస్తుంది మీకు. ఇప్పుడు నేను అదంతా చెప్పడం అంటే చాలా అవుతుంది కాబట్టి దాని గురించి వివరాల్లోకి వెళ్ళకుండా ఒకే ఒక మాట చెప్తాను మీకు. ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే 30% పైగా స్వచ్ఛ భారత మిషన్ అమలయ్యిందో, కవర్ అయ్యిందో ఆ ప్లేసెస్లో ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గింది. ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటే శిశు మరణాలు. దీన్ని 2గా డివైడ్ చేసుకున్నాడు. లెస్ దాన్ 1 year ఉన్న వాళ్ళని వాళ్ళు శిశువుల కింద లెక్కేస్తారు. తర్వాత 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని చిన్న పిల్లల కింద లెక్కేస్తారు. ఈ శిశువులనే దాంట్లో 5.3% ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోతున్నారు అనేది మనకి సోషల్ పారామీటర్స్లో లెక్కలు వస్తాయి. 5.3 1000కి అంటే 1000కి అదివరకు దానికన్నా కూడా 5.3 పిల్లలు మరణాలు ఆగినాయి. అట్లానే చిన్న పిల్లల్లో 6.7 మరణాలు ఆగినాయి. చిన్న విషయం కాదండి ఇది. మొత్తం సంవత్సరానికి 60 నుంచి 70 వేల శిశు మరణాలు ఆగినాయి కేవలం స్వచ్ఛ భారత్ మిషన్ వలన. ఇది దీని సారాంశం. మిగతా అన్ని మీకు అనవసరం, ఇంతవరకు తీసుకుందాం మనం. దీని సారాంశం ఇది. 60 నుంచి 70 వేల శిశు మరణాలని ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతి సంవత్సరం మరణించకుండా శిశువుల్ని ఆపగలిగింది. ఎంత గొప్ప విషయం అండి ఇది. కానీ మనకి కనపడవు. మనకి రాజకీయాల్లో మునిగి తేలి అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఎవరో బయట ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినటువంటి రీసెర్చ్ పేపర్ చెప్తేనే మనకు అర్థమవుతుందా ఇది? దాంతోపాటు ఇంకోటి చెప్పింది, మహిళలకు రక్షణ. అవును, అంతే కదా. బయటికి వెళ్ళటం అనేది ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరమైనటువంటిది. నైట్ టైం వెళ్ళాల్సి ఉంటుంది. సో మహిళలకు రక్షణ ఏర్పడింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ తగ్గి, దాంతో మందుల ఖర్చులు తగ్గి మీకు ఫైనాన్షియల్గా సేవింగ్ కూడా జరుగుతుంది. డబ్బులు కూడా కొంతవరకు ఆదా అవుతాయి. దాంతోపాటు అసలు ఓవరాల్గా జీవన ప్రమాణాల్లో మెరుగుదల వచ్చింది. ఇదండి ఈ పేపర్ యొక్క సారాంశం. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇది వాళ్ళు ఎప్పటి నుంచి తీశారో 2014 నుంచి 2020కి వీళ్ళ రీసెర్చ్. మోడీ వచ్చిన తర్వాత ఎలా ఈ స్కీమ్ అమలు చేసిన తర్వాత ఎలా మారింది అనేది చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ ఇది. ఒకసారి ఎవరైనా ప్రతి వాళ్ళు కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళు పూర్తి రిపోర్ట్ చదివితే ఇంకా పూర్తిగా తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొక పేపర్ కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పూర్తిగా ఆ స్కీమ్ ఈ డిసెంబర్కి పూర్తి అవుతుంది అంటున్నారు, కానీ అయ్యేటట్టుగా లేదు. దాన్ని పొడిగించాల్సిన అవసరం ఉంది. అది జలజీవన్ మిషన్.
అదేమో మీరు ఏది బయటకెళ్ళి మనం విసర్జన మల విసర్జన చేయటాన్ని ఆపటం, దానివల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గటం ఒకటైతే, నా దృష్టిలో అదే అంతకన్నా ప్రాధాన్యత కలిగింది రక్షిత తాగునీటి పథకం. అది జలజీవన్ మిషన్. కుళాయి నీళ్లు, ప్రతి ఇంటికి పైప్డ్ వాటర్, కుళాయి నీళ్లు. అది అదెప్పుడు 2014 ఆగస్టులో స్టార్ట్ చేస్తే, ఇది 2019 ఆగస్టులో స్టార్ట్ చేశారు. ఎర్రకోట నుంచే ఇది కూడా, ఈ జలజీవన్ మిషన్. చాలా అత్యంత ప్రాముఖ్యం. స్వచ్ఛ భారత్కి వచ్చిన ప్రచారం దీనికి రాలా, దురదృష్టవశాత్తు. నాకు ఎందుకో తెలియదు కానీ జలజీవన్ మిషన్ దానికనే పెద్దదని నేను నమ్ముతా. ఎందుకంటే లోపలికి వెళ్తాయి కదా ఇవి మంచినీళ్ళు. అవి కలుషితమైన నీళ్లు తాగేటప్పుడు న్యాచురల్గా జబ్బులకు అదొక ప్రధాన కారణం అవుతుంది. సో దాన్ని 2019లో మొదలుపెట్టి మోడీ, ఎందుకంటే 2019లో మొదలుపెట్టే రోజు పరిస్థితి ఏంటండి, మొత్తం దేశంలో 19,33,00,000 ఇళ్ళున్నాయండి, అధికారిక లెక్కలు. అందులో ఈ పథకం మొదలుపెట్టి ఆగస్టు 15, 2019 నాటికి కేవలం 3,24,00,000 ఇళ్లకే కుళాయి నీటి సదుపాయం ఉంది. అంటే మొత్తం ఇళ్లలో 17% ఇళ్లకే, ఏది 67 ప్లస్ 72 సంవత్సరాల తర్వాత, 2019 అంటే 72 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం 17% ఇళ్లకే కుళాయి నీటి సౌకర్యం ఉంది. అది మోడీ టేకప్ చేసిన తర్వాత ఇప్పటికీ దీని స్కీము యాక్చువల్గా పెట్టింది ఎప్పటికంటే డిసెంబర్ 2024కి 100% పూర్తి చేయాలని. అంటే ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది, ఇంకా 3 నెలలే ఉంది. కాబట్టి నాకైతే నమ్మకం లేదు. 4 నెలలు ఉంది. 4 నెలల్లో అంతా అవుతుందని నేనైతే అనుకోను. కానీ 1 సంవత్సరం పొడిగిస్తే పొడిగించవచ్చు. ఇప్పుడు దానికి ఎంత ఉందని చూసుకుంటే, ఈ రోజుకి 15,13,00,000 ఇళ్లకి కుళాయి నీళ్లు అందించగలిగారు. అంటే 17% నుంచి 78% ఇళ్లకి కుళాయి నీళ్లు అందించగలిగారు. ఇది నా దృష్టిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పథకం అండి, మిగతా అన్నిటికన్నా కూడా. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధికారిక లెక్కల ప్రకారంగా కేవలం 73% ఇళ్లకే కుళాయి నీళ్ల సౌకర్యం ఉంది. దక్షిణాది నుండి ఇంత వెనకబడి ఉండటమేంటో నాకైతే అర్థం కాదు. అఫ్కోర్స్ మనమే కాదు, బాగా ముందున్నటువంటి కేరళ కూడా మనకన్నా వెనకబడింది. అది 50% ఉంది. మనం ఇంకా బెటర్. అసలు తెలంగాణ 100% చూపిస్తున్నారు. కానీ జలజీవన్ మిషన్ ఇంతవరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. సర్టిఫికెట్ వచ్చినవి చాలా తక్కువ ఉన్నాయి. గోవా, ఇంకోటి ఏదో 2 పంజాబ్, హర్యానా, వాటికి సర్టిఫికెట్ వచ్చింది. తెలంగాణ అందరికన్నా ముందు చెప్పారు మేము 100% కంప్లీట్ అయిందని. ఈ రోజుగా సర్టిఫికెట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇంకా చాలా ఏళ్ళకి ఇవ్వలేదండి, అదంతా ఒట్టి బూటకపు ఇది టార్గెట్లు పూర్తయిందని చెప్పారు. అందుకని జలజీవన్ మిషన్ వెరిఫై చేయిందే సర్టిఫికెట్ ఇవ్వదు. ఏది ఏమైనా సరే ఈ పథకం ఒకటి ప్రజలకి చాలా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ ఇన్ఫెంట్ మోర్టాలిటీకి కూడా దీని మీద రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా అది 20 వరకే జరిగింది. యాక్చువల్గా ఇది మొదలుపెట్టింది 2019. ఇప్పటికీ మళ్ళా ఇంకొక రీసెర్చ్ పేపర్ ఎవరైనా చేయగలిగేటట్టయితే దీనివల్ల వచ్చిన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. జలజీవన్ మిషన్ అమలు చేయటంలో వచ్చిన పథకాలు. 3వ పథకం ఉజ్వల యోజన. ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే పథకం ఇది. ఏంటంటే 2016 మే 1వ తేదీన మొదలుపెట్టిన ఈ పథకం కింద 10.5 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఉచితంగా ఇచ్చారు. ప్రతి గ్యాస్ కనెక్షన్కి 1,600 రూపాయల సబ్సిడీ కేంద్రం భరించింది. ఇంకొక ఇటీవల క్యాబినెట్లో తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇంకొక 1 కోటి మందికి కూడా ఈ ఉజ్వల యోజన కింద ఇవ్వబోతున్నారు. ఉజ్వల యోజనలో ఏంటంటే గ్యాస్ కనెక్షన్ 1,600 రూపాయలు అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుంది. రెండోది, నువ్వు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 300 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఇప్పటికీ మొత్తం 2014కి మోడీ వచ్చే టైంకి 14 కోట్లు ఉజ్వలతో సహా మొత్తం అన్ని గ్యాస్ కనెక్షన్లు చూసుకుంటే 14 కోట్లు ఉన్నాయి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు. ఇవాళకి 33 కోట్లు దాదాపు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. నేను ఇంతకీ చెప్పగలుగుతుంది ఏంటంటే ఈ 3 పథకాలండి, స్వచ్ఛ భారత్ మిషన్, జలజీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఈ 3 కూడా భారత ప్రజల జీవన ప్రమాణాల్ని మార్చేసినాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మార్చినాయి. 67 సంవత్సరాల్లో ఏ ప్రధాని చెయ్యలేంది 10 సంవత్సరాల్లో మోడీ చేసి చూపించాడు. దట్ ఈస్ మోడీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.